ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలం మీ అందరికీ ప్రభునామములో వందనములు తెలియపరుస్తుంటున్నాను. వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్లి ఆయన మృతుల నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్తున్నాను. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గురించి మగ్దలేని మరియకు మొదటగా తెలియపరిచింది. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అనగా ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, మరణముని జయించాడైన, సమాధిని గెలిచాడు. కనుక క్రైస్తవ నిరీక్షణకు పునాది పునరుద్ధానం. ఆయన తిరిగి లేచి ఉన్నాడని మనం విశ్వసించి ఆయనను మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయనలో మనకు నిరీక్షణ ఉంది, ఆయన యందు నమ్మిక కలిగి ముందుకు కొనసాగినట్లయితే నిత్య జీవమును మనం స్వతంత్రించుకోలేం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.